సాయి గారు వెళ్ళే గుడి గారికి వెళ్ళాను ఇక వచ్చాడుగా మరి మైండ్ అంతా ఏమన్నా రోజు అట్ట కొద్ది దూరం వచ్చాడు. ఓం నమో నమో భవతి జాతమానో నః దీర్ఘమాయుః. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కేషు సర్వదా. కొరటేపాడులో గుంటూరులో ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీ హనుమత లక్ష్మణ సీతా సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయ వాయుపుత్ర ఉత్సవ కమిటీ వారిచే ఏర్పాటు చేయబడినటువంటి ద్వితీయ గణపతి మహోత్సవాల్లో మొదటి రోజు స్వామివారికి వినాయక వ్రతకల్పం, సాయంత్రం గరికతో సహస్రనామార్చన కార్యక్రమం, నిన్న ఉదయం సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పంచామృత అభిషేక కార్యక్రమం, నిన్న సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవపేతంగా స్వామి అమ్మవార్లు ఇరువురికి కూడా తిరుకల్యాణ మహోత్సవం చేయడం జరిగింది. తదనంతరం 8 గంటల నుండి స్వామి అమ్మవారిని ఊరేగింపుగా ఈ యొక్క మాడవీధుల్లో ఊరేగింపు చేసి, తదనంతరం ఈనాడు ఉదయం స్వామివారికి అష్టోత్తరంతో ఆరాధన చేశాం. 11 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవపేతంగా జరుగుతూ ఉన్నది. ఈనాడు శుక్రవారం రావటం వలన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క సన్నిధి నందు మహిళలందరి చేత కూడా సాయంత్రం 6 గంటల నుండి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు శనివారం రావటంతో ఆంజనేయుడి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క రామచంద్రుడి యొక్క సన్నిధిలో జరుపుతూ ఉన్నాం కాబట్టి 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయించడం జరుగుతుంది. రేపు సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ, ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజతో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎల్లుండి ఉదయం 7:30 గంటల నుండి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి లక్ష్మీ గణపతి హవన కార్యక్రమం, మహాశాంతి హోమం కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం చేస్తుంది జరిగింది. అలాగనే ఓగులెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ కట్టిన రామాలయంలో కూడా సింహభాగం చల్లారిచ్చి ఆ గుడికి కూడా మంచి ఎంకరేజ్ చేశారు. కాబట్టి వాళ్ళ 5 యొక్క అన్నదమ్ములందరి కుటుంబాలకి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యం, భోగభాగ్యాలు ఆ గణపతి అండ్ శ్రీ సీతారామ స్వామి ఆంజనేయం అందరూ కూడా దీవిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. నెక్స్ట్ గణపతి హోమం, సహస్రనామార్చన, తర్వాత లడ్డు పాట, హనుమాన్ చాలీసా 108 సార్లు కార్యక్రమాలు చేసి రేపు 1 తారీఖున గొప్ప ఊరేగింపు, ఆ రోజే లడ్డు పాడుకొని జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రావాల్సింది కోరుతున్నాం. ఈ విగ్రహం పెట్టి చేయడానికి వాయుపుత్ర కమిటీ అని మన పిల్లలు అందరూ కూడా ఒకరికొకరు కూడుకొని మా అందరి సలహాలు స్వీకరించి మరి ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే పొన్నారెడ్డి, సతీష్ రెడ్డి, వాయుపుత్రవారి నేతృత్వంలో ఈ ప్రాంతంలో మరి అన్ని కార్యక్రమాలు ఏ విధంగా అయితే జరుగుతారో దానిలో భాగంగా ఈ రోజున ఈ వాయుపుత్ర సంఘం మిత్రులు అందరూ కలిసేసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేసి అన్ని దానం కల్లా అన్నదానం గొప్పని మరి అన్నదానం చేయటం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేయడం కూడా నాకు ఎంతో, ఈ సందర్భంగా ప్రజలకి మరి ప్రజల గురించి భగవంతుని నేను కూడా ప్రార్థించేదాన్ని. ఇక్కడ మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి ఉన్న భక్తులందరూ కూడా
వినాయక స్వామి వారి పండుగ సందర్భంగా ఈ వారం రోజులు ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి సంతోషకరంగా సుఖశాంతులతోటి అందరూ కూడా మరి పిల్ల పాపాలను కూడా హ్యాపీగా ఉండాలని ప్రార్థిస్తూ మరి నాకు ఈ అవకాశం కలిగించిన పెద్దలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు.